भारत माता की जय भवानी, जय शिवाजी, जय जय माता, भारत माता संगठन में शक्ति है, संगठन में शक्ति है, माता की जय, नागदेवత की जय, నాగదేవత की జై. వందల సంవత్సరాల నుంచి ఇక్కడ స్వయంభూగా వెలిసిన్నది. అయితే మా చిన్నప్పుడు మేము పుట్టక నుంచి ఇక్కడ పూజలు జరుగుతున్నాయి. జరిగిన ఈ మధ్యకాలంలో మన సురేష్ కుమార్ గారు, మన కార్తీక్ వాళ్ళ డాడీ వారు దీన్ని ఒక సంకల్పంగా తీసుకొని ఇంత మంచి భవ్యంగా ఈ గుడిని నిర్మించిండ్రు. కొన్ని సంవత్సరాల క్రితం పాపం వారు ఇప్పుడు కీర్తి చేతులు అయిపోయిండ్రు. ఆ తర్వాత రోజు నిత్య కైంకర్యంగా ఇక్కడ పూజలు జరుగుతున్నారు. ఆ తర్వాత ఈ బిల్డింగ్ కొత్త హాస్పిటల్ కన్స్ట్రక్షన్కి వచ్చిన తర్వాత ఇది వెనుకబడిపోయింది. ఇక్కడ నుంచి గేట్ మూవ్ చేయడం జరిగింది. అంతకుముందు హాస్పిటల్కి వచ్చేవాళ్ళు అక్కడ ఇక్కడికి వచ్చి పూజలు చేసుకొని మొక్కుకునే వాళ్ళు, మాకు మంచిగా అయితే ఇక్కడ ముడుపులు కడతామని ఇక్కడ వందల వేల ముడుపులు ఉండేవి. ఆ తర్వాత క్రమేపీ హాస్పిటల్కు ఫేసింగ్ అట్ అయిపోయిన తర్వాత ఈ కొత్త హాస్పిటల్ కట్టిన తర్వాత దీనికి జనాలు రావడం మానేశారు. ఆ తర్వాత కొంచెం పోషణ కరువైపోయింది. ఇది ఒక డిలాపిడేటెడ్ కండిషన్కు వచ్చేసింది అన్నట్టు. ఆ తర్వాత విశ్వ హిందూ పరిషత్కు మన బజరంగ్ దళ్ కార్యకర్తలకు వీళ్ళు మన కార్తీక్ గారు మరియు ఈ పంతులు గారు కూడా ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది. తెలియజేసిన వెంటనే మేము ఇక్కడికి వచ్చి దీని యొక్క శిథిలావస్థ నుంచి ఇక్కడ నిత్యం పూజలు జరగాలి. ఎందుకంటే ఎక్కడైతే నాగదేవతకు చాలా ప్రశస్తత ఉంటుంది. నాగదేవత చాలా కోరికలు తీరుస్తుంది. అయితే స్త్రీలందరికీ కూడా ఏ కార్యక్రమం మొదలు పెట్టాలన్నా వాళ్ళు ఇక్కడికి వచ్చి పూజ చేసుకుంటారు. దీంతో చాలా మన స్త్రీలకు, మన మిగిలిన చిన్నపిల్లలకు రోగాలు తక్కువడం కానీ, స్త్రీలకు వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ తక్కువ కానీ, పెళ్ళిళ్ళు కావడం కానీ, ఇట్లాంటివన్నీ కూడా నాగదేవత యొక్క దీంతో ఆశీర్వాదంతో జరుగుతాయి. అయితే ఇది గమనించి మనం ఏం చేసామంటే మన బజరంగ్ దళ్ వానర సైనికుల్లాగా మొన్న వచ్చి సంకల్పం తీసుకున్నాము. ఈరోజు ఈ కార్యక్రమాన్ని మొత్తం పొద్దున 7 గంటలకు అని చెప్తే అంతా 6:45కే మన బజరంగీలంతా వానర రామకార్యానికి వానరులు ఎట్లా వస్తారో, ఎట్లా సహాయం చేసిందో అట్లా వచ్చిండ్రు. ఆ తర్వాత గొప్ప వాళ్ళు, పెద్ద వాళ్ళు, ఇప్పుడు పృథ్వీ గారు లాంటి వాళ్ళు కూడా దీని మీద కైంకర్యం కలిగింది. వారు కూడా ఈ గుడికి డెవలప్ చేస్తారని ఇప్పుడు ముందుకు వచ్చిండ్రు. అయితే ఇప్పుడు అందరు కూడా వచ్చి దీన్ని మనము రోజు నిత్య పూజలు అనుకున్నట్టు ఆ పంతులు గారికి మనము వారికి కావాల్సిన జీతపత్యాలు ఇస్తే, మన ధూపదీప నైవేద్యాలకు కూడా మనం అందరం సహకారం చేస్తే, పెద్దవాళ్ళంతా ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు పృథ్వీ గారు కూడా దీనికి సహాయ సహకారం ఇస్తే రోజు పూజలు అనుకుంటే మనం కూడా ఇటు ఊరు బయటికి పోయేటప్పుడు ఒకసారి దండం పెట్టుకొని పోతే మన పనులన్నీ అయిపోతాయి. అందుకని ఈరోజు ఈ సంకల్పంతో ఇంతమంది ఒక 50 మంది కార్యకర్తలు వచ్చి కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిండ్రు. అయితే ఆరంభ శూరత్వం కాకుండా రోజు కూడా నేను ఈ గుడికి వస్తానటోళ్ళు చేతులు లేపండి, రోజు వస్తాను, రోజు రావాలి, ఒకసారి దండం పెట్టుకొని పోతా. అయితే మన హిందువులలో ఏమున్నదంటే ఆరంభ శూరత్వం, మళ్ళీ ఈశ్వరు చేసిన తర్వాత మళ్ళీ మర్చిపోతాం, మొద్దు నిద్ర ఉంటుంది. ఎందుకంటే హిందూ సింహం లాంటోడు, వానికి తోక దొక్కితే తప్ప అప్పటిదాకా లేవాడు. ప్రపంచంలో గొప్ప జాతి మనది, విన్నరా? అందుకని ఎక్కడైతే మన దేవీ దేవతలను రక్షించుకుంటామో అప్పుడే దేశం శాంతిగా ఉంటుంది, ఊరు కూడా శాంతిగా ఉంటుంది. అందుకని విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ తరఫున నేను అందరికీ కూడా మనవి చేసేది ఏంటంటే, ఇది మన గుడి. ఎప్పుడైతే మనం గుళ్ళను కాపాడుకుంటామో అప్పుడే మన జాతి రక్షించబడుతుంది. కనుక యువకులందరూ కూడా ఇక్కడికి వచ్చి స్కూల్కి వెళ్ళేవాళ్ళు, కాలేజీకి వెళ్ళేవాళ్ళు ఒకసారి దేవికి దండం పెట్టుకొని పోతే ఇప్పటి నుంచి పొద్దున 7-8 గంటల నుంచి మధ్యాహ్నం వరకు, తర్వాత సాయంత్రం కూడా ఇక్కడ ధూపదీప నైవేద్యాలు ఉంటాయి. మనకు తోచినంత సహకారము ఆ పంతులు గారికి చేస్తే వారు వచ్చి ఇక్కడ, ఎందుకంటే వారికి కూడా కనీసం ముక్తి నడవాలి. మన హిందూ దీంట్లో ఉన్నది ఏంటంటే ఆ పూజారిని ఎవరు పట్టించుకోరు. ఆయన మరి ఇక్కడ నూనె తీసుకురావాలి, దీపం పెట్టాలంటే కూడా చాలా కష్టమవుతుంది. ఆయన యొక్క బాగోగులు మనం చూసుకుంటే గుడి బాగుపడుతుంది. మనం అందరం కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని మీరందరూ, పృథ్వీ గారి లాంటి యువ నాయకుడు ఈయన వచ్చి ఈరోజు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు మళ్ళీ దీనికి సహాయ సహకారాలు అందిస్తారని, వారు రాజకీయంగా ఎంతో అభివృద్ధి చెందుతారని చెప్పి విశ్వ హిందూ పరిషత్ తరఫున మేము బజరంగ్ దళ తరఫున కోరుతున్నాం. భారత్ మాతా की जय भवानी, जय शिवाजी, जय जय माता, भारत माता संगठन में शक्ति है, संगठन में शक्ति है, माता की जय, नागदेवత की जय, नागदेवత की जय. విషయం ఏంటంటే మొన్న శుక్రవారం రోజు ఏదైతే కొంతమంది అనుకొని ఇక్కడ రావడం
జరిగిందో, వచ్చినప్పుడు నీట్నెస్ ఏం లేదు. ఇక్కడ మనకు ఒక ఫ్యామిలీ చెప్తే మనం ఉగాది రోజు రావడం జరిగింది, చూసినాం. మొత్తం దారుణమైన పరిస్థితుల్లో ఇక్కడ టెంపుల్ ఉండడం జరిగింది. కాబట్టి శుక్రవారం రోజు మేము ఏదైతే అనుకున్నామో ఆదివారం రోజు 7 గంటలకు వచ్చి ఇక్కడ శుభ్రతా కార్యక్రమం పెట్టుకోవాలని సంతోషం. అందరం చాలామంది ఇక్కడ రావడం జరిగింది. తన వంతు బాధ్యతగా నేను ఈ కార్యక్రమంలో పాల్గొంటానని వచ్చిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, మనం అందరం కూడా ఇలాంటి టెంపుల్ మరుగునపడి ఎక్కడైతే ఉన్నాయో అక్కడ వెళ్ళి మనం ఏదో ఒక కార్యక్రమం చేస్తే మళ్ళీ పూర్వవైభవ స్థితికి వస్తుంది. కాబట్టి అమ్మ వాళ్ళకు అక్క వాళ్ళకు ఇంతకుముందు చాలా ఉంటుంది. నాగులమ్మ టెంపుల్కి వస్తే ఇక్కడ కొబ్బరికాయలు కడితే లేదా పాలు పోస్తే ఇట్లా సెంటిమెంట్గా చాలా ఉంటుంది. కాబట్టి ఎక్కడైతే మరుగున పడ్డదో ఈరోజు మనందరి వల్ల ఇక్కడ వచ్చిన అందరి హిందూ బంధువుల వల్ల ఈరోజు ఈ గుడి శుభ్రత కార్యక్రమం చేపట్టడం జరిగింది. అదేవిధంగా పంతులు గారి ఆధ్వర్యంలో అభిషేకం చేయడం కూడా చాలా మంచిగా జరిగింది. కాబట్టి ఎవరైతే ఇక్కడ గుడికి రావడం బంద్ చేసిరో తిరిగి అందరూ కూడా మనమందరం మరియు పటంచెరు పట్టణంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ గుడికి రోజు రావాలని, రోజు కార్యక్రమాలు జరుగుతాయని, మీరైనా అభిషేకాలు కావచ్చు పూజలు చేయించుకోవాలనుకుంటే మన పంతులు గారు నెంబర్ ఇస్తారు, ఇక్కడే ఉంటుంది, నెంబర్ రాసి పెట్టడం జరుగుతుంది. ఇక్కడ వచ్చి ఆయన కాల్ చేసి మీరు పూజలు నిర్వహించుకోవచ్చు. యథావిధిగా మళ్ళీ పూర్వవైభవ స్థితికి మన అందరి ఆధ్వర్యంలో ఈ గుడిని తీసుకొద్దామని తెలియజేస్తూ, మళ్ళీ అదేవిధంగా అవసరం అనుకుంటే ప్రతి మంగళవారం రాత్రి 7 గంటలకు చిన్నగా ఒక భజన కార్యక్రమం లాగా కూడా పెట్టడం జరుగుతుంది. కాబట్టి అందరు ఇక్కడ వచ్చి పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మరీ తెలియజేసుకుంటూ జై శ్రీరామ్, లక్ష్మీ మాతాకి జై భవానీ, ధన్యవాదాలు. పృథ్వీ గారు విషయాలు చెప్తారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈరోజు పటాన్చేరు గవర్నమెంట్ హాస్పిటల్ ప్రాంగణంలో మన జిహెచ్ఎంసీ వారి లిమిట్స్లో ఉన్న 267 జేపీ కాలనీ డివిజన్లో నాగులమ్మ గుడికి ఈరోజు క్లీనింగ్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. మరి ఈ క్లీనింగ్ ప్రోగ్రాంలో ఎన్నో సంవత్సరాల నుంచి దీన్ని అట్లా వదిలేసినప్పటికీ కూడా ఈరోజు విశ్వ హిందూ పరిషత్ కానీ బజరంగ్ దళ్ కానీ వాలంటీర్గా వచ్చి అందరూ కూడా ఇండిపెండెంట్గా వచ్చి అందరూ కూడా సేవ చేయడం జరిగింది. మరి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలి. ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తే ఏంటంటే రానున్న తరాల్లో కూడా అరే మన సీనియర్స్ మన కోసం ఇది చేసిండ్రు కాబట్టి మనం కూడా మన జూనియర్స్ కోసం చేయాల్సి వస్తుందని చెప్పి ఆలోచన చేయడం జరుగుతుంది. మరి ఇలాంటి కార్యక్రమాలు మేము కూడా చేసినాము. ఈరోజు కూడా అందరినీ చూస్తుంటే చాలా ఇన్స్పైరింగ్గా మోటివేషన్ ఉన్నది. మరి మా నుంచి ఎటువంటి సహాయం సహకారాలు కావాలన్నా కానీ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాము. మరొకసారి ఇక్కడ ఈరోజు పార్టిసిపేట్ చేసి సండే నాడు మార్నింగ్ 7 o'clock కూడా మీరందరూ వచ్చి పార్టిసిపేట్ చేసినందుకు అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. జై శ్రీరామ్.